నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రయాగ్రాజ్లో ద్రౌపది ముర్ము పుణ్యస్నానం, త్రివేణి సంగమంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు. కులగణనపై సీఎం రివ్యూ చేయాలి, బిల్లుపై క్లారిటీ ఇవ్వాలని కవిత డిమాండ్. గాజాను స్వాధీనం చేసుకుంటాం, పునర్నిర్మిస్తామని ట్రంప్ వ్యాఖ్య. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద ఆమె పుణ్య స్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రయాగ్రాజ్ చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. తర్వాత వారితో కలిసి ద్రౌపది ముర్ము బోట్లో పర్యటించారు. మార్గం మధ్యంలో వలస పక్షులకు ఆమె ఆహారం అందించారు. అనంతరం త్రివేణి సంగమం వద్దకు చేరుకొని పుణ్య స్నానం ఆచరించి పూజలు చేశారు. 144 ఏళ్లకోసారి వచ్చే ఈ మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా భారత్తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 26 వరకు ఈ వేడుక జరగనుంది. ఇప్పటి వరకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్య పౌరులు కలిపి 44 కోట్ల మంది పుణ్యస్నానం ఆచరించారని యూపీ ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణను పునఃసమీక్షించాలని అన్నారు. కేసీఆర్ ఐఫోన్ లాంటి వారని, రేవంత్ చైనా ఫోన్ లాంటి వారని ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని తెలిపారు. జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కవిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అవి బయట పెట్టకుండా ఎందుకు మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందో మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే ఇక రాబోయే కాలంలో మనం బిల్లు పెడితే కూడా కోర్టులలో ఆపేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కోర్టులో కూడా ఎటువంటి లీగల్ ఇబ్బందులు లేకుండా బీసీ బిల్లు పాస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇటువంటి కీలక దశలో నేను ఏం చేస్తారు ప్రభుత్వం? పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులందరూ కూడా పిలిచిరు మీటింగ్. నేను అనుకున్నా అదే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. బీసీ సంఘ నాయకులు పాపం 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు. ఆర్ కృష్ణయ్య గారు లాంటి వారు, వకులాభరణం కృష్ణమోహన్ గారు బీసీ కమిషన్ చైర్మన్ గా వేసింది. అటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ పిలిస్తే పోనీ ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది, బిల్లు మీద చర్చ చేస్తుందేమో అనుకున్నాం. ఏం లేదు, ముఖ్యమంత్రి గారికి కనీసం ఆ మీటింగ్ ఉన్నట్టు కూడా తెలిసినట్టు మాకు అనిపిస్తలేదు. యాక్చువల్ గా అయితే ఈ టైంలో బీసీ ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు, మా సంఖ్య తగ్గిందని భయపడుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ గా మీటింగ్ పెట్టాలి. ఎందుకు సమయం లేదు ఆయనకు? ఇప్పటికి 31 సార్లు ఢిల్లీ పోయి వచ్చింది ముఖ్యమంత్రి గారు. కానీ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం
మీటింగ్ పెట్టే తీరిక ఈ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం. ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్ లో లేదు. పోనీ కనీసం ఈ లెక్క కులగణన చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మీటింగ్ లో లేదు. ఈ లెక్కలన్నింటినీ కులగణన చేసినటువంటి అధికారులు సందీప్ సాండిలే గారు ఆయన మీటింగ్ లో లేదు. మరి బీసీ సంఘం నాయకులందరూ వేసి మీరు లెక్కలు చెప్పలేదు, మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదు, ముందడుగు ఎట్లేస్తాం, బిల్లు పెడతామో పెట్టతామో చెప్పలేరు. మరి ఎందుకోసం పిలిచినట్టు? నేనైతే అనుకుంటున్నా కేవలం ఈ బీసీ ఉద్యమం చేస్తున్నటువంటి ఇంత సీనియర్ నాయకుల్ని నిన్న పిలిచి కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అంటే వారిని అవమానించడం తప్ప ఇంకొకటి కాదు. ఇది చాలా దారుణం. ముఖ్యమంత్రి గారు తప్పకుండా తక్షణమే రివ్యూ పెట్టాలి. మొత్తం కులాల వారీగా సంఖ్య ఎంత ఉందో బయట పెట్టాలి. బిల్లు ఎప్పటి లోపల తీసుకొస్తారో చెప్పాలి. ఆ బిల్లుకు సంబంధించి ఈ వివిధ కుల సంఘ నాయకులతోని చర్చలు జరపాలి. అవి బయట పెట్టకుండా ఎందుకు మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందో మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన గాజాపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపాయి. ఇజ్రాయెల్ అధ్యక్షులు నెతన్యాహు అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాలో హమాస్ లేకుండా చేస్తామని, గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలను పలు దేశాలు ఖండించాయి. Committed to buying and owning Gaza. As far as us rebuilding it, we may give it to other states in the Middle East to build sections of it. Other people may do it through our auspices, but we're committed to owning it, taking it, and making sure that Hamas doesn't move back. There's nothing to move back into. The place is a demolition site. It'll be, the remainder will be demolished. Everything's demolished. I mean, you can't live in those buildings right now. They're very unsafe. But we'll make it into a very good site for future. I'm committed to buying. తాజాగా ట్రంప్ మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామని ఉద్ఘాటించారు. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం అమలు చూస్తుంటే సహనం నశిస్తోందని అన్నారు. గాజాలోకి హమాస్ మళ్లీ అడుగు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయం లేకే పాలస్తీనియన్లు శిథిలమైన గాజాలోకి రావాలనుకుంటున్నారని తెలిపారు. గాజాలో ఉన్న పాలస్తీనియన్లను తొలుత మరో ప్రాంతానికి తరలిస్తామని, అనంతరం గాజాలోకి అమెరికా బలగాలను దింపి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని ట్రంప్ చెప్పారు. గాజాలో పాలస్తీనియన్ల కోసం మంచి ఇల్లు నిర్మిస్తామని తెలిపారు. గాజాను స్వాధీనం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అనంతపురంలో మధ్యప్రదేశ్ తార్ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనగర్ శివారు కాలనీలో 18 రోజుల కిందట చోరీ జరిగింది. రాజహంస స్వీట్ హోమ్స్ లోని 3 విల్లాస్ లో దొంగతనానికి పాల్పడ్డారు దొంగలు. ఈ కేసును ఛేదించిన పోలీసులు నిందితుల వద్ద నుంచి 90 లక్షల విలువైన బంగారం, వజ్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతరాష్ట్ర దొంగలపై ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 32 కేసులు నమోదైనట్లు జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనకు పోయిన నెల 22వ తారీఖు మార్నింగ్ అనంతపూర్ అవుట్స్కర్ట్స్లో శ్రీనగర్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి రాజహంస విల్లాస్లో జరిగిన గ్రేవ్ హౌస్ బ్రేక్ సంబంధించి దాదాపు ఆ రోజు 2 కోట్ల వరకు ప్రాపర్టీ వాళ్ళది హౌస్ బ్రేక్ చేసి, ఒక హౌస్లోనే కాకుండా దాని పక్కన ఇంకొక హౌస్ కూడా బ్రేక్ చేసి అక్కడ కూడా కొంత ప్రాపర్టీ అండ్ ఇంకొక హౌస్ అటెంప్ట్ చేయడం కూడా జరిగింది. టోటల్ 3 హౌసెస్లో ఆ రోజు మధ్యప్రదేశ్కి సంబంధించిన ధార్ జిల్లాలో ఉన్నటువంటి తాండా
పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ధార్ జిల్లా గ్యాంగ్ అనేమి ఫేమస్ అయి ఉన్నారు, ఇన్ఫేమస్ అయి ఉన్నారు. సో ఆ గ్యాంగ్ని మనము బస్ చేయడం జరిగింది. సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ 90 lakhs వర్త్, ఆల్మోస్ట్ 1 crore వర్త్ ప్రాపర్టీ మనము సీజ్ చేయడం జరిగింది. దాంట్లో 19,35,000 క్యాష్ అండ్ ఒక 3 2-wheelers కూడా వాళ్ళ పొసెషన్ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది. అండ్ 2 mobile phones అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఏమేమి హౌస్ బ్రేకింగ్ పర్పస్కి వాడుతారు ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది. అందరికీ నమస్తే అండి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇక ఆదివారం శ్రీవారిని 84,536 మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మొత్తం 25,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టీటీడీ హుండీ ఆదాయం 3.67 కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని గోల్కొండ హోటల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అభ్యర్థులు, కీలక నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తోంది. పార్టీ ప్రణాళికలు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితెల ప్రణవ్ అన్నారు. పట్టణంలోని సిటీ సెంట్రల్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టభద్రులు తమ ఓటును వృధా చేసుకోవద్దని ప్రణవ్ సూచించారు. మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఖచ్చితంగా మరి నేను భారీ మెజార్టీతో గెలిచి మరి ఇటు ముఖ్యమంత్రి గారికి ఏఐసిసి ఒక గిఫ్ట్ ఇచ్చేసి రాబోయే ఎన్నికల్లో మరి ఫలితం ఏ ఎన్నిక అయినా కూడా ఫలితం కాంగ్రెస్ అన్న విధంగా చూపిస్తానని మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చాలా అంటే చాలా మరి ముందుకు తీసుకుని వెళ్తుంది. 50,000 పైచి ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇవాళ నిరుద్యోగులంతా కూడా మరి చాలా ఎన్నో ఆశలతో మరి చదువుకుంటున్నారు. ఖచ్చితంగా వారికి ఆ చదువుకోవడానికి, కోచింగ్ తీసుకోవడానికి సరిపడే ఆ లైబ్రరీ ఫెసిలిటీస్ కావచ్చు, కోచింగ్ సెంటర్లు కావచ్చు తప్పకుండా మేము ఏర్పాటు చేస్తామని, అలాగే మరి మంచి స్టేడియం, ప్లే గ్రౌండ్స్ రాబోయే రోజుల్లో యువతకు ఉపయోగపడే విధంగా కూడా చేస్తామని, ఉద్యోగుల సమస్యల పట్ల కూడా వారికి రావాల్సిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావచ్చు, లేకపోతే ఈవెన్ రిటైర్మెంట్ వాళ్ళకి రిటైర్మెంట్ లో ఉన్నాయి ఇంకా వారికి రావాల్సిన బకాయిల విషయంలో కావచ్చు, ప్రైవేట్ యాజమాన్యాల స్కాలర్షిప్లు కావచ్చు, ఇలాంటివి అన్నింటిపైన అవగాహన నేను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను చేతులు వాతాడు అవుతానని కోరుకుంటూ మరి రేపు కరీంనగర్ లో భారీ ఎత్తున ర్యాలీతో నామినేషన్ వేస్తున్నాం. కాంగ్రెస్ శ్రేణులు, తర్వాత పట్టభద్రులు, శ్రేయభిలాషులు అందరూ కూడా మరి తండాలుగా కరీంనగర్ రావాలని, అలాగే February 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత వేయగలరని కోరుకుంటున్నాను. రెడ్డి గారికి పిసిసి
విద్యా ఉద్యోగాలలో స్థానికేతరులకు సంబంధించి రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజించారని తులసిరెడ్డి అన్నారు. రాజధానిలో విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. రాజధానిని ఫ్రీ జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు వస్తాయి. జోన్ 2 కింద తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు వస్తాయి. జోన్ 3 కింద గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు వస్తాయి. జోన్ 4 కింద కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు వస్తాయి. ఇది జోనల్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో. ఇందులో రాజధాని అమరావతి ప్రాంతం 3వ జోన్ కింద వస్తుంది. రాజధాని అనేది అందరికీ సంబంధించింది, అన్ని ప్రాంతాలకు సంబంధించింది. మొత్తము పాత జిల్లాలు 13కు, కొత్త జిల్లాలు 26కు, మొత్తం అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతం అది. ఇక్కడ విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించడం అనేది, అంటే అన్ని ప్రాంతాల వారికి, అన్ని జిల్లాల వారికి అవకాశాలు కల్పించే విధంగా ఫ్రీ జోన్గా ప్రకటించడం అనేది ఇది న్యాయం, ధర్మం, సమంజసం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు రాజధాని హైదరాబాదు ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించడం జరిగింది. అప్పుడు అన్ని ప్రాంతాల వారికి అక్కడ అవకాశాలు ఉండేవి. కానీ అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3వ జోన్లో ఉన్నటువంటి రాజధాని ప్రాంతాన్ని, అమరావతి ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. రాష్ట్రంలో ఏనుగుల దాడి, ఏనుగుల బీభత్సం రోజు రోజుకు ఎక్కువ అవుతూ ఉంది. గత నెల అంటే జనవరి 18వ తారీఖున తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లి ఉప సర్పంచ్, ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రాయుడు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే డిస్మిస్ చేయాలని ఆయన అన్నారు. హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో ప్రాక్టీస్ చేస్తున్నాను అడ్వకేట్గా. ఈ రోజున సమాజంలోని ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా కానీ హామీలు ఇస్తున్నారు తప్ప వాళ్ళు ఏ విధమైనటువంటి హామీలు నెరవేర్చట్లేదు. ఈ రోజున నిరుద్యోగుల తరఫున నేను నామినేషన్ వేస్తున్నాను. ఇక్కడికి వచ్చే ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎమ్మెల్సీగా చేసే ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో నిరుద్యోగ యువత చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. మీరు మన విలేజ్ నుంచి, సిటీల నుంచి కూడా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకి జనాలు వలసపోతున్నారు. ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగులు పట్టించుకోవట్లేదు. నేను 4 టర్ముల నుంచి కూడా ఎమ్మెల్సీకి ఓటేయడం జరిగింది. గెలిచిన ఏ ఒక్క నాయకుడు కూడా ప్రజల సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్యలు కానీ, ఉద్యోగుల సమస్యలు కానీ పట్టించుకోలేదు. అందుకేంటంటే నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో నెరవేర్చకపోతే ఆ పార్టీ రద్దు అయిపోయే విధంగా గవర్నర్కి అధికారాలు ఇస్తూ భారత పార్లమెంట్లో చట్టం తీసుకురావాలనేది నా ప్రధాన డిమాండ్. దానికోసం నేను దేశవ్యాప్తంగా పోరాటం చేయబోతున్నాను. ఇందులో మీడియా మిత్రులు అందరూ నాకు సహకారం అందిస్తారని కోరుతూ సెలవు. శ్రీనివాస్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.